హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక రెసిపీ అండి, బనానా ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగానే సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది ముందుగా తొక్కు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. అది తీసేటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ రాసుకోవాలి. బనానా కట్ చేస్తాం కదా, కట్ చేసిన వెంటనే వాటర్ సాల్ట్ కొంచెం వేసుకొని అందులో వేయాలి. అలాగే బయట ఓపెన్లో పెట్టకూడదు, బ్లాక్ అయిపోతాయి తొందరగా. స్టవ్ మీద బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా బనానా ముక్కలు కూడా అందులో వేయాలి. వేసి లో ఫ్లేమ్లో హీట్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఫస్ట్లోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయంట, అందుకే అలా వేస్తే 5 minutesలో అయిపోతుందండి ఈ ఫ్రై, బనానా ఫ్రై. 2-3 times అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది కింద, అందుకు. తర్వాత మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం వేసి 2 minutes ఫ్రై చేయాలి. మిక్స్ చేసుకోవాలంతా. స్టవ్ ఆఫ్ ముందర కొత్తిమీర వేసుకొని తినడమే. టేస్టీ బనానా ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరే ఒకసారి ట్రై చేయండి. అలాగే మర్చిపోకండి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.